హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పాపికొండలకు ఎలా వెళ్ళాలి, పాపికొండలు వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది అండ్ అలాగే పాపికొండలు ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ ఎండింగ్లో నేను మా ఫ్రెండ్స్ భద్రాచలానికి 2 days టూర్ ప్లాన్ చేశాము. భద్రాచలానికి సపరేట్ వీడియో పోస్ట్ చేశాను, కావాలంటే వెళ్ళి చూడండి, నా ఛానల్లో ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఫుల్ వర్షాలు వచ్చి ఆ బ్రిడ్జ్ మొత్తం మునిగిపోయిందంట, ఆటో బాబాయ్ చెప్తుండు. అందుకనే లాస్ట్ ఇయర్ ఏమీ మనకి ఓపెన్ కానీ చేయలేదు పాపికొండలో. సో నియర్ బై టెంపుల్ దగ్గర మనకి కన్సల్టెన్సీ చాలా ఉంటాయి, వాళ్ళతోటి మనం అయితే అప్ అండ్ డౌన్ మాట్లాడుకోవాలి. సో వన్ వే అయితే అస్సలు మాట్లాడుకోవద్దు, ఎందుకంటే మనకు అక్కడి నుంచి రిటర్న్లో వెహికల్స్ అనేవి ఉండవు. సో 2 ways అప్ అండ్ డౌన్ మాట్లాడుకోవాలి. సో మోస్ట్లీ మనకైతే టెంపుల్ దగ్గర నుంచి వెహికల్స్ స్టార్ట్ అవుతాయి అండ్ అక్కడనే రిటర్న్ మనని అక్కడనే డ్రాప్ చేస్తారు. మేమైతే ఫర్ హెడ్కి 1200 అయితే మాట్లాడుకున్నాము. సో మనకి జర్నీలో ఏంటంటే ఒక విలేజ్ వస్తుంటుంది, ఆ విలేజ్ దాటినాక మనకి మొబైల్కి నెట్వర్క్ కానీ సిగ్నల్స్ కానీ ఏది ఉండదు, ఏది వర్క్ అవ్వదు. సో మనం ఏదైనా చెప్పాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా, కన్వే చేయాలనుకున్నా బిఫోర్ ఆ విలేజే. సో ఆ విలేజ్ దాటినాక మనకైతే ఏమీ పనిచేయదు మొబైల్స్. ఇక్కడ చూడండి, ఒక 2-3 ఇల్లులే ఉన్నాయి, ఆ 2-3 ఇల్లులకు ఒక విలేజ్ అనమాట ఇది. అలాంటివి ఇట్లా మనకు ఒక 3 or 4 villages తెలుగుతాయి. సో వాళ్ళు ఎలా ఉంటారో ఏమో తెలియదు కానీ బట్ వాళ్ళకి మొబైల్ సిగ్నల్ ఉండదు, ఏమి ఉండదు, ఒక యూట్యూబ్ ఉండదు, టీవీ ఉండదు. బట్ మనం మాత్రం మొబైల్ లేనిది ఏ పని అవ్వదు అన్నమాట మనకి. జస్ట్ వాళ్ళు ఏంటంటే వ్యవసాయం చేస్తారు. ఈ అడవిలో ఉన్న దాంట్లో మనకి తేనె తీసుకొని పోయి అక్కడ ఒక ఎవ్రీ వీక్ సండే ఒక సంత ఉంటుంది అనమాట, ఆ సంతలు అమ్ముతారు ప్యూర్ తేనె. సో చాలామంది వచ్చి అక్కడ కొనుక్కుంటారు అనమాట. సో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు, వితౌట్ పొల్యూషన్, ఏ బాధ లేదు, ప్రశాంతంగా ఉంటారు. ఫైనల్గా బోటింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ చూడండి, వాళ్ళు అందరూ ఓన్ వెహికల్స్ లేదంటే అప్ అండ్ డౌన్ మాట్లాడుకునే వెహికల్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు. ఈ చుట్టుపక్కల కానీ మనకి ఎక్కడ బస్సెస్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు, అందుకనే మాట్లాడుకుంటూ ఓన్ వెహికల్స్ లేదంటే అప్ అండ్ డౌన్ మాట్లాడుకోవాలి. పాపికొండలో దిగినాం, బోటింగ్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి చూపిస్తాను.
ఇక్కడ కన్సల్టెంట్ వాళ్ళే మనకి ఫుడ్ కానీ బుక్ చేసేవాళ్ళు, లేదంటే వాళ్ళ బోర్డ్సే ఉంటాయి. బట్ మనకేంటంటే మా ఆధార్ కార్డు కానీ లేకపోతే ఏదైనా ఐడెంటిఫికేషన్ కార్డు కానీ మ్యాండేట్ ఇక్కడ. ఎందుకంటే ఇంతకుముందు రాజమండ్రి నుంచి మనకి భద్రాచలం వచ్చేటప్పుడు ఒక బోట్ మునిగిపోయింది కదా, సో అందుకని చెప్పేసి ఎక్కువ ఎక్కియట్లేదు, లిమిటెడ్ పీపుల్స్ని ఎక్కిస్తారు, ఎంత వెయిటేజ్ ఉంటే అంతవరకే. సో అందుకోసం ఐడెంటిఫికేషన్ అయితే ఇక్కడ తీసుకుంటారు, వెరిఫై చేస్తారు. అది కూడా బోట్ వాళ్ళు కాదు, గవర్నమెంట్ ఆఫీసర్లే ఇక్కడ ఉంటారు అనమాట. వాళ్ళు వెరిఫై చేసుకొని పంపించాకనే సో మన బోట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫుడ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్, ఈ 3 ప్రొవైడ్ చేస్తారు. బట్ మార్నింగ్ ఇక్కడైతే టిఫిన్ ఇచ్చారు, టిఫిన్లో ఏదో ఉప్మా పెట్టారు. సో ఉప్మా అంత ఏం నచ్చలేదు, బట్ తినాలి తప్ప ఇక్కడ ఏమి అవైలబుల్ ఉండవు. వెరిఫికేషన్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మన బోట్ వచ్చేసి మయూర్ బోట్. తీసుకువెళ్తారు ఎంటర్టైన్మెంట్ చేయడానికి. సో ఒక 3-4 మెంబర్స్ ఉంటారు వాళ్ళు. సో మీరు అది తర్వాత చూడొచ్చు, మస్తు ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. జాకెట్స్ ఎలా ధరించాలి ఏంటనేది మీకు టీవీ నేను స్క్రీన్ మీద మనకి లైవ్ లో టెలికాస్ట్ అవుతుంది. చూడండి, టీవీ లేదు, మామూలు చూపిస్తుంది. చూడండి, లైవ్ జాకెట్స్ ఎలా ఉంటుంది, షాల్ ఉంటుంది. వెరీ గుడ్. ఓకే, సో నేను చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకోండి సార్. బోట్ రన్నింగ్ లో మాత్రం రైట్ లో రైల్ ఇస్తారు కానీ లెఫ్ట్ లో రైల్ ఇస్తారు, ఎవరు తిరగొద్దు. ఓకేనా, మనసు ఓకే ఫార్మాలిటీస్. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. 0.0 ఇస్తారండి. ఈ రోజు రేపు రాదు కాబట్టి ఈ రోజే హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేసుకునే విహారతో ముందు కొనసాగితా. సో మనకి ప్రకృతిలోకి ఎంటర్ అవుతున్నాం సార్. వచ్చేసి 1.5 కిలోమీటర్స్ దగ్గర డిస్టెన్స్ వస్తుందండి. డెప్త్ వచ్చేసి 50 feet, 100 feet, 200 feet, 300 feet. అంటే మనం వెళ్ళే కొద్ది డెప్త్ పెరుగుతూ ఉంటుందని డిస్టెన్స్ చాలా తగ్గిపోతూ వెళ్తూ ఉంటుంది. అందు గురించి మనం వెళ్ళే కొద్ది లోతు ఎక్కువగా ఉంటుంది అంటే మీరు అందరూ కేర్ఫుల్గా ఉండండి. మనకి వెళ్ళేటప్పుడు 30 kilometers అండి, వచ్చినప్పుడు 30 kilometers, టోటల్ గా 60 kilometers. ఈ యొక్క అఖండ గౌతమి గోదావరి నది మీద మన ప్రయాణాన్ని ముందు కొనసాగుతారు సార్. రిటర్న్ ఇక్కడ రీచ్ చేసరికి ఈవినింగ్ 4 o'clock, 4:30. విఆర్పురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం, బారుమల గిరిజన ప్రాంతం అనేటువంటి పోచవరం అనే విలేజ్. బోటింగ్ మార్చి మనం స్టార్ట్ అవుతాం. అలాగే మన ఎండింగ్ ప్లేస్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండ ఎండింగ్ విలేజ్ అనేటువంటి బారుమల. సో వీళ్ళు ఏంటంటే ప్రికాషన్స్ అన్నీ చెప్తారు ఎలా ఏంటి అని చెప్పేసి. తర్వాత వీళ్ళు వెళ్ళేటప్పుడు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ తీసుకెళ్తారు, వచ్చేటప్పుడేమో మనం మొత్తం సీయింగ్ చేసుకుంటూ రావచ్చు అనమాట. బాహుబలి గారు, ప్రకాష్ బచ్చి, బాలయ్య బచ్చి అందరూ కూడా కలిసి నాతో సమానంగా గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. ఆలపం స్టడీగా ఉండాలండి. నేను జై శ్రీరామ్ అంటాను, తనకి ప్రతి ఒక్కరు అందరూ కూడా కలిసి గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి సార్. మరి ఎవరైతే చెప్పలేదో వెరీ గుడ్. ఓకే, సో నేను చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకోండి సార్. బోట్ రన్నింగ్ లో మాత్రం రైట్ లో రైల్ ఇస్తారు కానీ లెఫ్ట్ లో రైల్ ఇస్తారు, ఎవరు తిరగొద్దు. ఓకేనా, మనసు ఓకే ఫార్మాలిటీస్. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. 0.0 ఇస్తారండి. ఈ రోజు రేపు రాదు కాబట్టి ఈ రోజే హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేసుకునే విహారతో ముందు కొనసాగితా. సో మనకి ప్రకృతిలోకి ఎంటర్ అవుతున్నాం సార్. వచ్చే ఓకే.
లంచ్కి అయితే మన బోట్ ఒక విలేజ్ దగ్గర ఆపేశారు. మన బోట్ అయినా కదా, ఎవ్రీ బోట్ ఇక్కడ ఆపేసి లంచ్ చేసి వెళ్తారనమాట. ఇక్కడే ఎందుకు ఆపారంటే ఇక్కడ ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకు 400 years టెంపుల్ ఉంటుంది అనమాట శివుడిది. సో చూడండి, ఇతనే మన బాహుబలి సాంగ్కి డ్యాన్స్ చేసింది. ఇక్కడ చెట్టు చూశారు కదా, పెద్ద చెట్టు. సో అక్కడ మనం ఫోటో దిగి ఏదైనా మనసులో అనుకుంటే నెరవేరుతుందంట. సో చాలామంది అక్కడ ఫోటోలు దిగి మనసులో అనుకున్నారు. నేను కానీ అనుకున్నాను, బట్ మీకైతే చెప్పను. పురాతనమైన 400 years టెంపుల్కి వెళ్తాం. అసలు వాటర్ అయితే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారు, అంత కూల్గా ఉన్నాయి ఇక్కడ. సో ప్యూర్ వాటర్, ఫిల్టర్ వాటర్ కంటే డబల్గా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఇదే మన అతి పురాతన 400 years టెంపుల్. సో మనకు మొబైల్ నాటేలారు కాబట్టి జస్ట్ వెళ్ళేసి రావాలన్నమాట. సో ఫైనల్గా మనం అయితే లంచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నాన్ వెజ్ ఏముండదు, ఓన్లీ వెజ్జే. సో మన ఇక్కడ ఐటెం చూడొచ్చు, ఏదో స్వీట్ పెట్టారు, రైస్, ఇంకో బగారా రైస్, పప్పు, ఇలా ఇట్లా పెట్టారు. బట్ బాగుంది లంచ్ అయితే, చాలా నాకైతే నచ్చింది. సో ఫైనల్గా మన లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం దూరం ముందుకు వెళ్తే మనకు అక్కడ పాపికొండలు కనిపిస్తాయి అన్నమాట. సో యాక్చువల్గా అయితే ఇంతకుముందు మనకి ఇక్కడ ఇసుక తిన్నెలు ఉండేవి, అక్కడ భోజనాలు పెట్టేది, మస్తు ఉండేది. బట్ అక్కడికైతే రానివ్వట్లేదు, అంటే ఎందుకో తెలియదు. సో అక్కడ ఏదో సంథింగ్ జరిగిందంట, కానీ అక్కడ పెట్టట్లేదు, ఇక్కడ విలేజ్ దగ్గరనే పెట్టుతున్నారు. అక్కడ చూడొచ్చు, అవి రాజమండ్రి నుంచి వచ్చే బోట్లు అనమాట. అక్కడికి మన అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవే పాపికొండ, అక్కడ వరకు తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు. బట్ రాజమండ్రికి వెళ్ళే మాత్రం అక్కడికి అలౌ చేస్తారు అనమాట. ఈ టూరిజంకి మనకి అలానే మనకి పార్క్ వద్ద స్టార్ట్ అయ్యి సార్, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫొటోస్ తీసుకుంటారు. నేను రైలింగ్ సార్ చాలా మంది గెస్ట్ తిరుగుతూ ఉన్నారు. రైలింగ్ సార్ మీరు ఫొటోస్ వీడియోస్ తీసుకున్నప్పుడు ఓపెన్ గేట్స్ ఉంటాయి. ఫైనల్గా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ అయితే టెన్షన్ పడ్డాము, సేఫ్గా వస్తామో రాలేదని, బట్ సేఫ్గా అయితే వచ్చేసాము. ఫైనల్గా ట్రిప్ అయితే ఓ మూవీలో చూపించినట్టయితే లేదు, బట్ ఓకే, అబోవ్ యావరేజ్. సో మనకి ఇక్కడైతే స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు. స్నాక్స్ అంటే ఏదో పెద్ద వరల్డ్ కప్లో పెడతారు అనుకోండి, టీ కప్లో సగం పెడతారు, ఏదో శనగలో ఏదో సంథింగ్ పెడతారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.